సాయి సేవా సమితి ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాల నుంచి ప్రతి నెల మొదటి ఆదివారం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ ఆదివారం 400 మంది వరకు అన్నప్రసాదాన్ని అందజేశారు. తెనాలిలోని సాయి సేవా సమితి ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా ప్రతి నెల మొదటి ఆదివారం అన్నప్రసాద కార్యక్రమాన్ని పేదలకు అందిస్తోంది. ఈ నేపథ్యంలో తెనాలి మెయిన్ రోడ్లోని తారా కలెక్షన్ షాప్ ముందు భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు. కేసీ చాందన సోదరుడు విపి చాందన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వి సత్యనారాయణ, పి శ్రీనివాసు, ఎం పూర్ణ, మురళి, పి పావని, కిషోర్, రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు. శ్రీ సాయి భక్త సేవా సమితి వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి మెయిన్ రోడ్ తారాకాక్ష నందు అన్నదాన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారండి. ఆ భాగంలోనే ఈరోజు ఆదివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం దేదీప్యమానంగా జరుగుతుంది. ప్రతి నెల మొదటి ఆదివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి శ్రీ సాయి భక్త సేవా సమితి వాళ్ళు అందరూ ఇక్కడ నిర్వర్తిస్తున్నారండి. ఎవరైనా వచ్చి ఎప్పుడైనా ఎక్కడైనా భోజన ప్రసాదం స్వీకరించవచ్చు. ఇదే విధంగా నిరాశ్రయుల ఆశ్రమం ఒకటి ఉంది. ఇటు నిరాశ్రయుల ఆశ్రమంలో కూడా అక్కడ ఎవరు లేని వాళ్ళకి ఆశ్రమం ఇచ్చినారు వేదప్రకాష్ చాందన గారు. అట్లా కొంతమంది కార్యకర్తలు ఇవన్నీ నిర్వర్తిస్తూ ప్రతి నెల ప్రతి మొదటి ఆదివారం ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో ఎందరో భక్తులు సహాయ సహకారాలు అందిస్తూ అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారండి. మా కార్యకర్తలందరూ సేవా దృక్పథంతో ఇక్కడ ఎంతో ఆనందంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి చాలా సహకరిస్తున్నారు. ఈ విధంగానే ప్రతి నెల జరుగుతున్న కార్యక్రమాలకు ఎవరికి సహాయం చేసినంత వరకు వాళ్ళు ఇచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇదే విధంగా పుట్టినరోజు పండుగలు కానీ మీ యొక్క మ్యారేజ్ డేలు, పుట్టినరోజు పండుగలు, మ్యారేజ్ డేల సందర్భంగా కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క సహాయ సహకారాలు అందించి ఆ బాబా గారి కృపకు పాత్రలు అవ్వాలని మేము కోరుతున్నాము. జై శ్రీ. తెనాలి వారి ఆధ్వర్యంలో విపి చాందన గారి కన్వీనర్ సమక్షంలో ఈరోజు అన్నదానం జరుగుతుంది. ఈరోజు ఆదివారం అన్నదానం భక్తులందరికీ అన్నప్రసాదం అందిస్తున్నాము. సేవా కార్యక్రమం కూడా చేస్తున్నాము. ఉచితంగా షిరిడి యాత్ర, వేసవికాలంలో మినరల్ వాటర్ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. మధ్యలో మెడికల్ క్యాంపులు అన్నీ జరుపుతున్నాము. సాయి సేవా సమితికి మెంబర్స్ అందరూ సహకరించారు. ఇప్పటి వరకు సహకారం అందిస్తూనే ఉన్నారు. ముందు వేగవంతమైన పనులు చేయడానికి మా సేవా సమితికి సహకరించాల్సిందిగా సభ్యులందరినీ కోరుకుంటున్నాము.